హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. టీటీడీ చైర్మన్గా టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవేంటి అనే విషయానికి వస్తే, టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో వారితో చర్చించి బిఆర్ నాయుడు గారు అనేక అంశాల మీద చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక అవి ఎప్పటికీ అమల్లోకి వస్తాయి అనే విషయం పక్కన పెడితే, వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయగలిగి ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పించగలిగితే భక్తులు వారిని ఎప్పటికీ మర్చిపోలేరు అని చెప్పుకోవాలి. అంటే టీటీడీ హిస్టరీలోనే ఒక మంచి టీటీడీ చైర్మన్గా ఆయన గుర్తింపు అనేది ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవాలి. అయితే అసలు ఈయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసి, అంటే ఏఐ సహకారంతో సామాన్య భక్తులు, అంటే కాలినడకన వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు కానీ వీరెవరికి కూడా గంటల తరబడి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో వేచి చూడకుండా, లేదంటే అక్కడ దొడ్లలో అక్కడ వదిలేసి వారికి దర్శనం అనేది ఇబ్బందికరంగా మారకుండా త్వరగా దర్శనం కల్పించేలాగా, అంటే 3-4 గంటల్లోనే దర్శనం అయిపోయేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండవది ఏంటంటే, ఎప్పటి నుంచో చాలా వివాదాస్పదంగా ఉన్నటువంటి టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులు వారిని తీసివేయాలి అనే ఒక చర్చ అయితే ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది. అయితే ఎవరు కూడా ఆ సాహసం అనేది చేయలేదని చెప్పుకోవాలి. మరి ఇక్కడ బిఆర్ నాయుడు గారు దాని మీద ఏ నిర్ణయం తీసుకున్నారు అనే విషయానికి వస్తే, అన్యమత ఉద్యోగుల్ని గుర్తించి వారిని విఆర్ఎస్కి పంపడం, లేదంటే ప్రభుత్వంలోనే ప్రభుత్వ పరిధిలో నడుస్తున్నటువంటి ఇతర సంస్థలకి వారిని బదిలీ చేయడం. పాపం వారి పట్టుకొట్టకుండా అక్కడి నుంచి వారిని బదిలీ చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అని ఆయన మరొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక మూడవది ఏంటంటే, కొన్ని ఏళ్ల తరబడి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో డంపింగ్ యార్డ్లో చెత్త అనేది పేరుకుపోయి ఉంది. దాన్ని ఎవరు కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేసే సాహసం చేయలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అది మరో 3 నెలల్లో పూర్తిగా తొలగిస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక తిరుపతిలో ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీనివాస సేతు అని పిలువబడే ఫ్లైఓవర్కి ఇంతకుముందు ఉన్నటువంటి గరుడ వారధి పేరుని మళ్ళీ పునరుద్ధరించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరొక కీలకమైన అంశం ఏంటంటే, తిరుమలలో దర్శనానికి వెళ్ళిన సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ అక్కడ హిందూ మతానికి లేదా హిందూ ధర్మానికి విరుద్ధంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదా ఇతరత్ర వ్యాఖ్యలు చేయడం అనేది పరిపాటిగా మారింది. కాబట్టి అలాంటి వ్యాఖ్యలు అనేవి రాజకీయాలకు సంబంధించిన కానీ మరో ఇతరత్ర వ్యాఖ్యలు ఏవైనా కూడా చేయకూడదు, అది మేము అమలు చేస్తాం, అలా ఎవరైనా కూడా చేసినట్లయితే వారికి శిక్షలు పడేలాగా కూడా చేస్తామని చెప్పేసి మరో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఎప్పటి నుంచో కూడా చాలా వివాదాస్పదంగా ఉన్నటువంటి శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం కూడా ఇందులో వచ్చింది. ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఈ ట్రస్టుని రద్దు చేస్తూ ఎప్పట్లాగే టీటీడీ తరపునే టీటీడీకి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా జరపాలి అనే ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేది ధర్మారెడ్డి హయాంలో 2018లో ఏర్పాటు చేసి 2019లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కార్యకలాపాలు అనేవి నిర్వహించడం జరిగింది. కాకపోతే ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్వహించినటువంటి కార్యకలాపాలు ఏటికి కూడా అకౌంటబిలిటీ అనేది లేదు, అంటే జవాబుదారీతనం లేదు, అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి గతంలో అనేక ఆరోపణలు అయితే శ్రీవాణి ట్రస్ట్ మీద రావడం కూడా జరిగింది. కాబట్టి దీనిని రద్దు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. మరో కీలకమైన విషయం ఏంటంటే, తిరుమలలో స్థానికులకి దర్శనం కల్పించడం. అంటే సామాన్య భక్తులలాగానే
వారు కూడా గతంలో క్యూ లైన్లో నిలబడి వెళ్ళడం, లేదంటే దర్శనం టికెట్లు కొనుక్కొని వెళ్ళడం, లేదంటే వారికి ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పరిచయాల ద్వారా అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అలా కాకుండా వారికి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి నెలలో మొదటి మంగళవారం తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకి అక్కడ ప్రయారిటీ ఇచ్చి వారికి దర్శనం కలిగించేలా చేయడం అనేది ఒక మంచి ప్రయత్నం అని చెప్పుకోవాలి. దానికి కూడా వీరు ఆమోదం తెలిపారు. ఇక తిరుపతికి టూరిజం పేరుతో వచ్చే దర్శనం టికెట్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే, విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించినటువంటి, అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ కేటాయించినటువంటి భూముల్ని రద్దు చేయడం, వాటిని వెనక్కి తీసుకోవడం కూడా జరుగుతుంది. అదొక మంచి నిర్ణయంగా కూడా చెప్పుకోవాలి. ఇక అలిపిరి జూ పార్క్ రోడ్లో గతంలో దేవలోక్ కోసం కేటాయించినటువంటి భూమిని, అదేవిధంగా అక్కడ ముంతాజ్ హోటల్స్ కేటాయించినటువంటి ప్రభుత్వ భూమిని కూడా రద్దు చేసి దాన్ని కూడా వెనక్కి తీసుకోవడానికి ఈ ధర్మకర్తల మండలిలో కూడా ఒక చర్చ అనేది లేవనెత్తారు. దానికి అనుకూలంగానే అక్కడ అందరూ కూడా ఏకాభిప్రాయం తెలియజేశారు. కాబట్టి అది కూడా సామరస్యంగా పరిష్కరించుకొని ఆ భూములన్నీ కూడా వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఆ భూముల లీజ్ అనేది కూడా రద్దు చేయడం కూడా జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక ఎప్పటి నుంచో మనం గమనిస్తూనే ఉన్నాం, ఆలయంలో లడ్డూలు తయారవుతున్నటువంటి పోటు దగ్గర అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాలు జరగడం, లేదంటే అక్కడ కొన్ని సమస్యలు అనేవి తలెత్తడం అనేది జరుగుతూనే ఉంటుంది. అది మనం వింటూనే ఉన్నాం. అలాంటి సమస్యలు అనేవి పునరావృతం కాకుండా అక్కడ లీకేజ్, అంటే వర్షాలు పడ్డప్పుడు వాటర్ లీకేజ్ అనేది జరగకుండా అక్కడ పూర్తి స్థాయిలో మరమ్మతులు అనేవి నిర్వహించి ఎప్పుడూ కూడా లడ్డు తయారీకి సంబంధించినటువంటి అడ్డంకులు అనేవి కలగకూడదని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా టీటీడీ ధర్మకర్తల మండలిలో అక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా తెలియజెప్పి వారి అభిప్రాయాలతో ఏకీభవించిన తర్వాతే బిఆర్ నాయుడు గారు వీటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇదేది కూడా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదని చెప్పుకోవాలి. ఇలా అనేక కీలకమైనటువంటి అంశాలు అనేవి చర్చకు రావడం, వాటి మీద నిర్ణయం తీసుకోవడం, భక్తుల సౌకర్యార్థం మేరకు వాటిని అమలు చేయగలిగితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ హిస్టరీలోనే ఒక మంచి చైర్మన్గా మిగిలిపోతారని చెప్పుకోవాలి. ఈ అంశం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.